ఏలూరు జిల్లాలో ఒక దారుణమైన సంఘటన కలకలం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. కేవలం 4 ఏళ్ల చిన్నారి జైత్విక సరైన చికిత్స అందక కన్నుమూసింది. తల్లిదండ్రుల రోదనలు ఇప్పుడు మిన్నంటుతున్నాయి. బుట్టాయిగూడెం మండలం మోతుగూడెం గ్రామానికి చెందిన జైత్విక జ్వరం వాంతులతో ఈ నెల 4వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే 28 గంటలు గడిచినా కనీసం సరైన వైద్యం అందించలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి విషమించాక చిన్నారిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారని, దీంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యలోనే ఆ చిన్నారి కన్నుమూసిందని తెలియజేశారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. శనివారం రోజున మా పాపని బుట్టాయిగూడెం హాస్పిటల్కి తీసుకెళ్ళిన పక్షాన అక్కడ వెంటనే అడ్మిట్ చేయలేదు. ఒక పెద్ద ఆయన ద్వారా మాట్లాడితే అప్పుడు అడ్మిట్ చేశారు కానీ అతను ఉన్నంతసేపు బాగానే ఉండేరు నర్సులు. తర్వాత నుంచి అసలు మా పాపని పట్టించుకునే వాళ్ళు లేరు. సరైన వైద్యం కూడా అక్కడ ఇచ్చినటువంటి ఒక పారాసిటమాల్ సిరప్ తప్ప అక్కడ ఒక సెలైన్ కానీ ఇది కానీ పెట్టలేదు. ఆ టెస్టులు చేస్తామన్నారు కానీ ఆ 2 days కూడా టెస్టులు అనేది చేయలేదు. ఒక వైద్యం కూడా జరగలేదు. సీరియస్ అయ్యేదాకా అలాగే నెగ్లెక్ట్ చేశారు. సీరియస్ అయిన పక్షాన అది ఇక్కడ నుంచి ఎలాగైనా బయట పంపించేసి మనం తప్పుకుందామనే పక్షాన ఇలాగా అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు నిర్లక్ష్యం వల్లే మా పాప ఇలాగా అవడానికి కారణం. కానీ